అందరికీ నమస్కారం. జపాన్‌లో ఒక కొత్త స్కూలింగ్ ఫంక్షన్ తీసుకొనొచ్చారు. జపాన్ స్కూలింగ్ అండ్ ఎడ్యుకేషన్‌లో జపనీస్ ఫిలాసఫీ అనే దాంట్లో ఒక కొత్త సిస్టమ్ అనేది ఎనేబుల్ చేసుకున్నారు. ఆ సిస్టమ్ అనేది చాయ్ టోకు టాయ్. ఇది చూసేదానికి జపాన్ పదాలుగా ఉంటాయి. ఇక్కడ చాయ్ అనేదానికి చాయ్ అనేదానికి ఏం తీసుకుంటామంటే టు నో ద అకాడమిక్ ఎబిలిటీస్. ఎబిలిటీస్‌గా చాయ్ తీసుకుంటాం. వాట్ ఈస్ ద టోకో అనేది ఒక విర్చువల్ అండ్ సెన్సిటివ్‌గా తీసుకుంటాం. విర్చువల్ అండ్ సెన్సిటివ్‌గా తీసుకొని దిస్ ఇస్ ద మైండ్‌ఫుల్‌నెస్ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్ అనగా తీసుకుంటారు. అదే టాయ్ అనేది ఫిజికల్ అండ్ మెంటల్ వెల్ బీయింగ్ ప్రోగ్రామ్‌గా హెల్తీగా చూసుకుంటారు. ఇక్కడ ఈ యొక్క దీంట్లో మెయిన్ ఫీచర్స్ అనేవి ఎలా తీసుకుంటారంటే చాయ్. చాయ్ అంటే ఇక్కడ టు నో ద అకాడమిక్ ఎబిలిటీస్. ఈ స్కూలింగ్ ఫంక్షన్‌లో ఒక మీకు అక్కడ బాధ్యతాయుతంగా టు నో అంటే వాడు తెలుసుకోవాలి. స్కూలింగ్ ఇప్పుడు చదువుకున్న దానిలో వాడు ఏదైతే సబ్జెక్ట్ చదివాడో ఆ సబ్జెక్ట్ మీద అతనికి అవగాహన ఎలా ఉంది? దాని మీద అతను ఎటువంటి పరిశోధన చేసుకుంటున్నాడు? దాని మీద ఎంత అప్లికేషన్ తీసుకుంటున్నాడు? అది అతను నేర్చుకునే దాన్ని ఎలా యుటిలైజ్ చేసుకుంటున్నాడు అన్న దానికి అక్కడ చాయ్ తీసుకుంటారు. దట్ ఈస్ నో అకాడమిక్ ఎబిలిటీస్‌గా తీసుకుంటారు. నెక్స్ట్ టోకో అంటే మైండ్‌ఫుల్‌నెస్ అంటే సెన్సిటివ్ అనేది అంటే ఆ తెలుసుకునే దాన్ని విలువలోకి తీసుకుంటారు. సో, ఇక్కడ మొత్తం చూసారంటే మనకు ఇక్కడ జపాన్‌లో 1945లో హిరోషిమా అండ్ నాగసాకి మీద అటామిక్ బాంబు అనేది న్యూక్లియర్ బాంబు వేయడం వల్ల చాలా ఇదైంది. కానీ అయినా కూడా జపాన్ ప్రజలు చాలా కష్టంతో వాళ్ళ యొక్క దీనితో వాళ్ళు 1964లో ఒలింపిక్స్‌లో వచ్చారు. నెక్స్ట్ 2000లో కూడా ఒలింపిక్స్ వాళ్ళు చేసుకున్నారు. 2024లో కూడా ఒలింపిక్స్ చేశారు. వాళ్ళ యొక్క ఇదంతా రావడానికి మెయిన్ ఏందంటే వాళ్ళు యూజ్ చేసే స్కూలింగ్ ఫంక్షన్ అనేది చాలా హార్డ్‌గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చూసారంటే ఫర్ ఎగ్జాంపుల్ అతను ప్రతి స్టూడెంటు వ్యక్తిగతంగా, భౌతికంగా, అది శారీరకంగా నేర్చుకుని తీసుకుంటారు. ఒక టీమ్ వర్క్‌ను అలవాటు చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా బయటికి వెళ్ళాలంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఎక్కడైనా ఎడ్యుకేషన్ అంటే ఏదో ఒక గోవాకో లేకపోతే దేనికి తీసుకొని వెళ్తున్నారు. కానీ అలా కాకుండా ఒక చిన్న పల్లెటూరుకి తీసుకొని పోయి అక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళు జనాలు అంటే వాళ్ళు ఫస్ట్ సొసైటీని రీడ్ చేయాలి. సొసైటీని రీడ్ చేస్తే అసలు ఏం జరుగుతుంది అని చూసుకోవాలి. వాళ్ళకి ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నాయి, ఎటువంటి ఇబ్బందులున్నాయి, అనేసి వాళ్ళు ప్రత్యక్షంగా డైరెక్ట్‌గా వెళ్ళి వాళ్ళు ఆ యొక్క వాళ్ళు అంటే సొసైటీలో ఏమి ఇబ్బందులున్నాయనేసి డైరెక్ట్‌గా అనుభవించడానికి లేదా తెలుసుకోవడానికి ఉండాలి. నెక్స్ట్ ప్రకృతిలో ప్రకృతి అంటే నేచర్‌ని స్టడీ చేయాలి. నేచర్ స్టడీ చేయాలంటే వాళ్ళు ఏదైనా సమ్మర్ ప్రాజెక్ట్‌లో గాని తీసుకున్నప్పుడు నేచర్‌ని స్టడీ చేయడానికి మనం ఒక ప్రోగ్రామ్ తీసుకున్నప్పుడైతే నేచర్‌కెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఒక సాలెపురుగు ఏ విధంగా గూడు కడుతుంది, లేకపోతే చెట్లు ఎలా పెరుగుతున్నాయి, అది ఎలాగైతే వ్యవసాయం అగ్రికల్చర్ ఎలా చేస్తున్నారు, ఇవన్నీ కూడా చూసుకోవడానికి ఈ యొక్క హెల్ప్ అవ్వడానికి మనకి ఇక్కడ ఈ చాయ్ టోకో టాయ్ అనేది చాలా అబ్జర్వేషను. అంటే సమాజంలో జరిగేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సమస్య ఉంది. ఒక రో ఒక ఒక వ్యక్తి ముసలి వ్యక్తి లేదా ఆహ్, హ్యాండిక్యాప్డ్ వ్యక్తి రోడ్డు దాటుతున్నాడు. అతను హెల్ప్ చేయడానికి ఆహ్, ఆగి హెల్ప్ చేసే విధానం ఉండాలి. సో, టీమ్ వర్క్ ఉండాలి. సో, ఇక్కడ జరిగే విషయం ప్రతి ఒక్కడు కూడా వాళ్ళు స్వతహాగా నేర్చుకోవడానికి ప్రయత్నించే విధంగా చూసుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా మనకు చూసామంటే అదేవిధంగా ఇక్కడ ఏదైనా సరే నేర్చుకున్నవనేది చదువుకున్న దాన్ని ఏ విధంగా అయితే అతను ఫర్ ఎగ్జాంపుల్ స్కూళ్ళల్లో ఏదైనా వర్క్ చేయడం, అంటే వాష్‌రూమ్ కలిగించడం, ఇవన్నీ జపాన్ స్కూళ్ళలో చేపిస్తారు. వాష్‌రూమ్ కలిగించడము, లేదా బుక్స్ సర్దుకోవడము, లైబ్రరీలో ఏదైనా బుక్స్ సర్దుకోవడము, అంటే టీమ్ వర్క్ గానో, లేకపోతే వాళ్ళకి ఒక అవేర్‌నెస్ గానో, అంటే ఒక చెత్తని ఆహ్, ఆహ్, ఇక్కడ ఏదైనా వేస్ట్ ఉంది. దాన్ని చెత్తలో వేయడం గానీ, లేదా ఒక విలేజ్‌కెళ్ళేసి ఏదైనా అక్కడ ఉన్న ఇవి డ్రైనేజ్ కానీ సిస్టమ్స్ కానీ క్లీన్ చేయించడం కానీ అన్నీ కూడా మనం అన్నీ ఇటువంటి కానీ వాళ్ళ పిల్లలు అలవాటు చేపిస్తే వాళ్ళకి ఒక బాధ్యత వస్తుంది, ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది. యాజ్ ఎ రెస్పాన్సిబిలిటీ స్టూడెంట్గా వాళ్ళు ఒక మౌల్డ్ అవుతారు. కాబట్టి ఇటువంటి టెక్నిక్స్ ఉపయోగించుకోవడానికి
చాలా ఇదిగా ఉంటుంది కాబట్టి మనం కూడా ఇటువంటి టెక్నిక్స్ యూస్ చేయడానికి ఆశగా ఎదురు చూస్తున్నాము. చూడండి ఒకసారి పిల్లల్లో కూడా ఇది ఇటువంటి దీన్ని చాయ్ టోకు ఠాయ్ అనేదని టు టు నో అకాడమిక్ ఎబిలిటీస్ అనేది చూసుకోండి. థ్యాంక్ యూ.